తల్లి మనసు ఎంత గొప్పదో కదా. గత ఏడాది తను ఏమన్నారంటే, నేను నీటిలో ఏ వ్యక్తి ప్రతిబింబాన్ని చూస్తానో ఆ వ్యక్తి నా భవిష్యత్ అవుతాడని చెప్పింది. ఆవిడి వాళ్ళు ఇలా చెప్పిందంటే ఆవిడికి లోపలే నా బాధ గురించి తెలుసన్నమాట. ఒక తల్లి మాత్రమే తన కూతురికి ఈ విధంగా చెప్పగలదు. నీకు శతకోటి ధన్యవాదాలమ్మా. ఎప్పుడు నువ్వు నాకు తోడుగా నిలుస్తావు. నువ్వు ఈ లోకంలో అందరికంటే ఎంతో మంచి తల్లివి. షహన్షా, అల్లుడు గారు, మీ గాయాలు ఇంకా నయం కాలేదు. ఈ స్థితిలో మీరు అటు ఇటు తిరగడం మంచిది కాదు. మహారాజా, మాకు చాలా బాగా తెలుసు మీరు మాకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వరు అని. కానీ మేము జోధా బేగంతో మాట్లాడేంత వరకు మా బాధ కొంచెం కూడా తగ్గదు. షహింషా, ఇక్కడెలా ఉన్నారు? బహుశా నేనేదో భ్రమపడి ఉంటాను. ఎందుకు వారిని మర్చిపోలేకపోతున్నాను? ఎందుకు నాకెటు చూసినా వారి రూపమే కనిపిస్తుంది? లేదు, నేను వారితో తిరిగి వెళ్ళబోను. షహన్షా ఇక్కడున్నారేంటి? అది కూడా ఇలాంటి పరిస్థితిలో? షహన్షా, ఇక మీరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఇలా అయితే మీ గాయాలు ఎలా నయమవుతాయి? మీరు మొఘలాయ సామ్రాజ్యానికి షహన్షా గారు. మాకు మీ జీవితం అత్యంత విలువైనది. పంతం మానేసి మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇది నేను చేస్తున్న విజ్ఞప్తి కాదు, ఇది మీ మామగారి ఆదేశం. అలాగే అయినట్లయితే మేము మీ ఆదేశాన్ని అతిక్రమించబోము. ప్రణామాలు షహన్షా. ఇప్పుడు వీరి ఆరోగ్యం ఎలా ఉంది? మైనావతి, వీరు అసలు విశ్రాంతి తీసుకోవడం లేదు. ఇక వీరు పూర్తిగా ఎలా కోలుకుంటారు? నేను వీరిని మహల్కి తీసుకెళ్తున్నాను. షహన్షా జోధాతో మాట్లాడాలని వచ్చారు. కానీ ఇప్పుడున్న స్థితిలో వీరిక్కడ ఉండడం మంచిది కాదు. పైగా జోధా వీరిని ఈ స్థితిలో చూసిందంటే తనకి బాధే కలుగుతుంది. మంచిది, అదే సరైన పని. ఇక నేను వీరిని తీసుకెళ్ళాలి. పదండి. మీకు జోధా గురించి బాగా తెలుసుగా. తను షహన్షా మీద కోపంగా ఉంది. మైనావతి, నేను కోరేదల్లా ఏమిటంటే వీళ్ళు పరస్పరం కలిసున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరు వినాలనేదే. తల్లిదండ్రులమైనందువల్ల మనం ఈ మాత్రమైనా చెయ్యాలి. షహన్షా గారి దగ్గర ఉండటం ఇప్పుడు చాలా అవసరం. నేను అక్కడికి వెళ్తాను. జోధా, దీపాన్ని వెలిగించిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఉన్నావే? అమ్మా, నేను గత ఏడాది దీపాన్ని వదలడానికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వే కదా నాకు చెప్పావు, నేను ముందుగా ఏ వ్యక్తిని చూస్తానో ఆ వ్యక్తి నా భవిష్యత్ అవుతాడన్నావు. నీకొకటి చెప్పనా? ఆ రోజు ఈ రోజు కూడా నేను ఒకే వ్యక్తి మొహాన్ని చూశాను. అది షహింషానే. ఇది నా బ్రహ్మనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. కానీ నాకేమో ఎటు చూస్తే అటు షహింషా రూపమే కనిపిస్తోంది. మరి ఇందాకేమో నేను నీళ్లలో షహింషాని వారి ప్రతిబింబం కాక వారినే నేరుగా చూసినట్టు అనిపించింది.
అది భ్రమ కాదు జోదా. షహన్షా గారు నిజంగానే నిన్ను కలవాలని వచ్చారు. జోదా, మనం ఇక్కడికి వచ్చింది గౌరీశంకర్ల పూజ కోసం కదా? మరి ఎందుకు ఇలా షహన్షా గురించి మాట్లాడుతున్నావు? మర్చిపోయావా? వారు నిన్ను ఎంత అవమానించారో గుర్తుందా? అంతేకాకుండా నువ్వు వారితో కలిసి ఉండని నిర్ణయించుకున్న తర్వాత కూడా వారినే గుర్తు చేసుకుని ఎందుకిలా నీలో నువ్వే బాధ పెట్టుకుంటున్నావు? నా కోరిక కూడా వారిని మర్చిపోవాలని, వారి గురించి ఏ జ్ఞాపకాలు రాకూడదనుకుంటున్నాను. కానీ అది సాధ్యం కావడం లేదమ్మా. అనుక్షణం నాకు వారి గురించే జ్ఞాపకం వస్తుంది. జోదా, నువ్వేమైనా చెప్పు, మనసులో నువ్వు షెహన్షాని మర్చిపోలేవు. ఇప్పుడు నువ్వు ఆమేరు యువరానివి జోదావి కాదు, మెట్టినింటి ఆగ్రా కోడలివి నువ్వు. అందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నేనెందుకు షహిన్షాని మర్చిపోలేకపోతున్నాను? ఎందుకు వారి రూపం నా మనసులో ఇలా స్థిరపడిపోయింది? ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నా హృదయానికి ఎందుకు నచ్చచెప్పుకోలేకపోతున్నాను? ఎందుకు వారిలా నాకు పదే పదే కనిపిస్తున్నారు? మళ్ళీ వారే నాకు కనిపిస్తున్నారు. అమ్మా గౌరీమాత, అసలు నాకేమవుతుంది? జోదా, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకలా పరిగెత్తుతూ వెళ్తున్నావు? అర్థం కావడం లేదు చిన్నమ్మ. నాకేమవుతుందో తెలియడం లేదు. నాకు ప్రతి చోట షహిన్షానే కనిపిస్తున్నారు. అక్కడ దీపం వదిలినప్పుడు కూడా వారే కనిపించారు. ఇప్పుడేమో నా గదిలో కూడా షహిన్షా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎటు చూసినా వారే ఉన్నట్టు నాకెందుకు భ్రమ కలుగుతోంది? జోధా బేగం, అర్థమైందా మీకు? అమ్మ గౌరీమాత, నాకు వారి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అరే, అలాంటిదేం లేదు. ఇక నేను వెళ్తాను. ఇందా ప్రసాదం తీసుకో. అది కాదు చిన్నమ్మా. జోధా బేగం, ఏంటి తల్లి, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు? వారిక్కడ లేనే లేరు, అయినా నాకు వారి గొంతెందుకు వినిపిస్తోంది? జోధా బేగం, మేము మీతో కొంత మాట్లాడాలి. షహిన్షా, మీరు ఇక్కడున్నారేంటి? మీరు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికే వస్తాం జోధా బేగం, మీతో మాట్లాడేంత వరకు. నేను మీతో మాట్లాడనని ఎన్నోసార్లు చెప్పాను. నేను మీతో కలిసి ఆగ్రాకి రానని స్పష్టంగా చెప్పాను. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. అయినా మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు? అది మహారాజు గారేమో మమ్మల్ని ఇక్కడే విశ్రాంతి తీసుకోమన్నారు. మీకు మా మీద కోపంగా ఉండటం న్యాయమేనని మేము ఒప్పుకుంటాం. మా వల్ల చాలా పెద్ద నేరం జరిగింది, అయినా మేము మీతో ఒక్కసారి మాట్లాడదలిచాం జోధా బేగం. మేము షహన్షా, రండి మహారాజా, లోనికి రండి. తమరి మాటకి మధ్యలో అడ్డు వచ్చినందుకు నన్ను క్షమించండి. వైద్యులు వారు మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు. మీరు ఎందుకు లేచి వచ్చారు? మేము విశ్రాంతి ఎలా తీసుకోగలం చెప్పండి మహారాజా. మా విశ్రాంతిని ఎవరో దోచుకుపోయారు. మీరు కనుక అనుమతిస్తే నేను జోదాతో 2 క్షణాలు మాట్లాడదలిచాను. తప్పకుండా వెళ్ళిరండి జోధా బేగం. మీరు విశ్రాంతి తీసుకోండి. నాన్నగారు, షహిన్షా నా గదిలో ఎందుకున్నారు? అయినా వారికి దెబ్బలెలా తగిలాయి? దారిలో వారి బావయ్య అయిన అబుల్ మాలి తన సైనికులతో కలిసి వారిపై అకస్మాత్తుగా దాడి జరిపాడు. దేవుడి దయ వల్ల తన భద్రత కోసం నేను రహస్యంగా కొందరు సైనికుల్ని వారి వెంట పంపించాను. వాళ్లే వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి ఇప్పుడు చికిత్స, విశ్రాంతి చాలా అవసరం. అందుకని వారు ఉండటానికి నేను నీ గది ఇవ్వడం జరిగింది. నాకు వారితో ఉండడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా నాన్నగారు. జోధా, ప్రతి పరిస్థితిలో ప్రతి చోట అలా కోపం వ్యక్తం చేయకూడదమ్మా. నాకు తెలుసు నీకు నీ భర్త మీద కోపంగా ఉందని. కానీ కేవలం వారు నీ భర్త మాత్రమే కాకుండా ఒక షహన్షా గారు కూడా. అయినా వారు ఆగ్రా నుంచి ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చారు.
వారు నీతో మాట్లాడాలని తన ప్రయత్నాలని చేస్తూనే ఉన్నారు. కానీ నువ్వేమో పోనీలే, నీకు షహన్షా గారిని చూసుకోవడం ఇష్టం లేకపోవచ్చు, మరేం పర్వాలేదు. కానీ నువ్వు ఉండడానికి వేరే గది ఏర్పాటు చేసుకో. కానీ ఒక ప్రశ్న మాత్రం నిన్ను నువ్వే ప్రశ్నించుకో జోధా. ఒక పక్షి ప్రాణాలు కాపాడటానికి రాజవంశ నియమాలన్నీ ధిక్కరించిన ఆ జోధావేనా అని ప్రశ్నించుకో. వీరైతే నీకు సాక్షాత్తు భర్త, వారిప్పుడు గాయపడి ఉన్నారు. కానీ నువ్వు మాత్రం నీ పంతం వేడనంటున్నావు. ఈ ఫలాల్ని షహన్షా గారి మంచానికి తలవైపుగా పెట్టు. అలాగే ఇక్కడున్న కాగడాలు తీసి అదిగో అక్కడ పెట్టమని ఎవరికైనా చెప్పు. ఇంకా నువ్వు వైద్యుడి గారి దగ్గరికి వెళ్ళు. వారిని అడిగి లేపనం తీసుకొచ్చి మళ్ళీ షహన్షా గారికి రాయి. ఇక మీరందరూ వినండి, షహన్షా ఏం అడిగినా వెంటనే ఆ వస్తువులు వారి ముందు ఉండాలి. ఉం? జోదా, నువ్వా? జోదా, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? ముందు నీ గదికి వెళ్ళు, అక్కడ విశ్రాంతి తీసుకో. అదే అమ్మా, నేను షహన్షా గారి విశ్రాంతికి ఇబ్బంది కలిగించి తలుచుకోలేదు, అందుకనే ఇక్కడికొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా జోదా, షహన్షా గారు మనకి అతిథి కదా. ఇక మన కర్తవ్యం ప్రకారం అతిథి సత్కారంలో ఎలాంటి లోటు రాకూడదు కదా. మీ నాన్నగారు ఏమన్నారంటే, అదే షహన్షా గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు వారికి చేరువుగా ఉండాలన్నారు. కానీ నేనే కుదరదన్నాను. నీకసలు ఇష్టమే లేనప్పుడు ఎందుకు అక్కడ ఉండాలి? అందుకని నేను ఒక పని చేస్తాను జోదా, నీ వస్తువులన్నింటినీ నీ గది నుంచి నా గదికి తెప్పించేస్తాను. ఏమంటావ్? వదిలేమ్మా, నాన్నగారన్న మాట నిజమే. షహన్షా గారు మన అతిథి మాత్రమే కాక గాయాలతో ఉన్నారు. నేను వారికి తప్పక సేవలు చేయాల్సిందేగా. నువ్వేమీ బెంగపడుకో, నేనన్నీ చూసుకుంటానుగా. ఇలా రండి. నేను మీకు ఏమేం చెప్పానో అవన్నీ వెంటనే జరిగిపోవాలి. షహన్షా గారి గదిలో బాదం పాలు పెట్టించు, అలాగే పాచికలు కూడా. అమ్మా, షహన్షా గారికి లేపనం నేనే తయారు చేస్తాను. నేను తయారు చేసిన లేపనం రాస్తే త్వరగా కోలుకుంటా. ఇప్పుడు రాకుమారి జోదా ఏం చెప్పిందో అవన్నీ వెంటనే ఏర్పాటు చేయండి. వెళ్ళండి. బయటికి నువ్వెంత కోపమైనా చూపించు జోదా, కానీ నాకు తెలుసు నువ్వు షహన్షాని ప్రేమిస్తున్నావని. నువ్వెందుకు అలిగావంటే వారే వచ్చి నీ అలక తీర్చాలని అలిగావు. అమ్మవారి దయ వల్ల అన్నీ చక్కబడిపోతున్నాయి. అన్నింటికీ నీదే భారం తల్లి. లేవండి, నిద్ర లేవండి, లేవండి. నిద్ర లేచి ఏదైనా కాస్త తినండి. ఏదో ఒక రోజు మీరు తిని తీరవలసిందే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మీరు నా ప్రశ్నలకి జవాబులు చెప్పి తీరవలసిందే. అర్థమైందా మీకు? లేదా? లేదు? మరేం పర్వాలేదు. నేను ఇంతకాలం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా కొంతకాలం నేను ఎదురు చూడగలను. కానీ నాకు కావలసిందేదో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరతాను.
ఇదైనా అర్థమైందా మీకు? మీరు మా గురించి ఎంత బాధపడుతుంటారో మాకు తెలుసు జ్యోధా బేగం. అయినా మా నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతుంటారు. మీరు మొండివారైతే మేం కూడా మొండివారమే. మేము ఎలాగైనా మీకు నచ్చజెప్పి తీరుతాం. ఇలారా, ఈ లేపనాన్ని షహిన్షా గారి గాయాలకి పూసాయి. చిత్తం. షెహన్షా, జోదా బేగం గారి లేపనాన్ని మీ గాయాలకు పోయమన్నారు. ఈ లేపనాన్ని తయారు చేసిందెవరు? వైద్యుడి గారు చెప్పిన ప్రకారం ఈ లేపనాన్ని మీకు రాయడం అత్యంత అవసరం. వద్దులేండి, దాని అవసరం మాకు లేదు. అందరూ వెళ్ళండి. మీ గాయాలకి ఈ లేపనం రాయడం అత్యంత అవసరం. సరే అయితే రాయండి. సుమన్, మీరే స్వయంగా మాకు లేపనం రాస్తారు అనుకున్నాం, కానీ మీరేమో ఈ లేపనాన్ని వారి గాయాలకి రాయి. అదేమీ అక్కర్లేదులేండి. మేమే స్వయంగా మా గాయాల సంగతి చూసుకోగలం. ఉండండి. మీరు అటువైపు తిరగండి. జ్యోధా బేగం, మీకు ఇంకా మా మీద కోపంగా ఉంటే మీరు ప్రస్తుతం మీకు విశ్రాంతి చాలా అవసరం. ప్రశాంతంగా నిద్రపోండి. మీరు మమ్మల్ని మన్నించేంత వరకు మాకు ప్రశాంతత ఎలా ఉంటుంది జ్యోధా బేగం? ఇకనైనా మాట వినండి. అటువైపు చూడండి. కొన్ని గాయాలు చాలా లోతుగా తగులుతాయి. మానాలంటే సమయం పడుతుంది. ఆయన వాళ్ళు లేపనం రాసినప్పుడు ఎంత పెద్ద గాయాలైనా మానిపోతాయి జ్యోధా బేగం. మేము ఇంతవరకు మీలో ఉన్న నైపుణ్యాలు ఎన్నింటినో చూసాం జ్యోధా బేగం, కానీ మీ ఆత్మగౌరవాన్ని కొనసాగించే ఈ నైపుణ్యాన్ని మాత్రం ఇంతవరకు చూడలేదు. చూశారుగా, మేము మాలోని ఆహాన్ని కూడా పక్కన పెట్టి మీకు నచ్చ చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. మీరు మాకు కనపడేంత వరకు ఒక్క క్షణం కూడా మా కంటి మీద అసలు కునుకులేదు, కానీ మీరేమో మీ నైపుణ్యాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నారు. లేపనం రాయడం అయిపోయింది. మీరు త్వరలోనే ఆరోగ్యవంతులవుతారు. ఇక నేను వెళ్తాను. జ్యోధా బేగం, అయ్యో, జాగ్రత్త.